ఎందుకు మన ఇంటి స్థల విషయంలో గూడా ఎందుకు మనం అంత కేర్ తీసుకోవాలంటారు? నార్మల్‌గా కట్టుకుంటే పోద్ది గదా! ఆ, ఇప్పుడు మనకి ఇంట్లో ఈశాన్య దోషం ఏర్పడింది అనుకుందాం. హ్మ్. దుర్మరణాలు, హఠాన్మరణాలు, యాక్సిడెంట్లు, ఓకే. పేరు ప్రఖ్యాతలు కోల్పోవుట, వంశనాశనము, యజమానికి గండము, ఆర్థిక ఇబ్బందులు, మగ సంతానం లేకపోవడం, చేయని తప్పులు మోయాల్సి రావడం, ఇట్లాంటి విపరీత పరిణామాలు ఎదుర్కొంటాము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఓకే. మరి అలాగే ఆగ్నేయ దోషము, హ్మ్. ఆగ్నేయ దోషం ఉన్నట్లయితే అంటే చెప్పా కదా, మనం ఇంటి స్థలం పెరిగినా, హ్మ్. ఇంటి కట్టుబడి పెరిగినా, ఓకే. ఎలివేషన్ పెరిగినా కూడా ఓకే. ఇది మనం దుర్భాగ్నేయాలు పెరిగితే ఆగ్నేయ దోషం కింద పరిగణించాలి. ఓకే. మరి ఆగ్నేయ దోషం ఉన్న ఇంట్లో దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, రిపీటెడ్గా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఊరికూరికి పాడైపోవడం, వివాహం ఆలస్యం అగుట, హ్మ్. ఆడ సంతానం, ఆడపెత్తనం, మగవారు అసక్తులగుట, ఆడవారికి ఆరోగ్య సమస్యలు, ఓకే. అంతు చిక్కని రోగాలు. ఓకే, అంటే ఏదో ఒక డయాగ్నోస్ చేస్తూనే ఉంటారు, బట్ ఏం రోగమో ఏంటనేది డయాగ్నోస్ చేయలేకపోతారు. ఓకే, ప్రేమ వ్యవహారం, లేచిపోవుట, అక్రమ సంబంధాలు, ఓకే. పెళ్లి అయిన అమ్మాయికి కూడా మెట్టినింటి కష్టాలు, ఓకే.